నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. రాచమల్లు గారు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చాలా దుమారాన్ని లేపుతున్నాయి. ఆఖరికి అమరావతి గురించి మాట్లాడుతూ కూడా బొచ్చులో అమరావతి అన్నట్టు నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. అవే కాకుండా కూటమిలో చిచ్చు పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు లోకేష్ గారి మీద చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కసారి మీకు వినిపిస్తాను సార్, దాని గురించి మీరు ఏం చెప్తారు? విజయమ్మ గారి జన్మదినం అయితే ట్వీట్ చేసినాడు ఆయన. వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శాంతిని కలిగి సంతోషంగా జీవించాలని చెప్పి ట్వీట్ చేసినాడు ట్విట్టర్లో. ఏమది ఉన్నట్టుండి ఇంత ప్రేమ మునిపెన్నడూ లేదు. లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా, 2014 నుంచి ఇప్పటి వరకు 12-13 సంవత్సరాలుగా ఏ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పలే. ఇంకా నిజాయితీగా మాట్లాడాలంటే ప్రజలారా, ఇంతవరకు ఎప్పుడే కానీ వైఎస్ విజయమ్మ గారిని లోకేష్ బాబు గారు వైఎస్ విజయమ్మ గారని కూడా అనలే. సంస్కారం లేని వ్యక్తుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను ఇంత పెద్ద మాట ఎందుకు ఉపయోగించాను అంటే, అతను మాట్లాడే మాటలు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే ఈ పొదుటూరు మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు ఎంత నీచంగా ఉన్నాయనేది నేను ఇంతకు ముందర కూడా 2-3 సందర్భాల్లో చెప్పాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి, అంటే వైఎస్ షర్మిలకి వాళ్ళిద్దరి మధ్యలో ఆస్తి తగాదాలు వస్తే ఆస్తి తగాదాలకి సంబంధించిన వివరాలని వాళ్ళిద్దరి బాబాయ్ ఆయన వైవి సుబ్బారెడ్డి, లేదు వాళ్ళ కుటుంబ ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి, వాళ్ళు ఒకానొక సందర్భంలో వాళ్ళు వివరణ ఇచ్చారు. వాళ్ళు వివరణ ఇవ్వటం వరకు ఎవరు తప్పు పట్టలేరు. ఎందుకు అంటే వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్, వాళ్ళ కుటుంబ ఆడిటరు విజయసాయి రెడ్డి కాబట్టి వాళ్ళు వివరణ ఇచ్చినా కానీ ప్రజలు ఆహా ఇదే అనుకున్నారు. ఇతనికి ఏం సంబంధం? ఇతను ప్రతిసారి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున వాదిస్తున్నట్టుగా కనపడుతున్న ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని చాలా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి షర్మిలకి, జగన్మోహన్ రెడ్డికి ఆస్తుల డిస్ప్యూట్ వచ్చిన సమయంలో ఏమన్నాడు అంటే, అసలు వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అని చెప్పిన వ్యక్తి తను. అంటే నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి తల్లిని, వైఎస్ విజయలక్ష్మిని డైరెక్ట్గా అవమానించావు కదా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అంటే వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆ మాట అన్న తర్వాత నిజంగా అంటే ఒక పౌరుషం ఉన్న కొడుకైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలేంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, మా అమ్మని అంటావా అనాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ మాట ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఇంకా 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 ఎక్కేస్తూనే ఉన్నాడు. చివరికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వచ్చి షర్మిలకి ఏమేమి ఆస్తులు ఇచ్చాడో ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం లిస్టు చదివాడు. నీకెక్కడిది లిస్టు అని నేను అడుగుతున్నా. నీకెక్కడిది లిస్టు? చాలామందికి తెలియదే. అంటే నీకు జగన్మోహన్ రెడ్డి పంపించి నువ్వు కూర్చొని ప్రెస్లో చదివి వినిపించు అని చెప్పాడా? నీకెక్కడిది షర్మిలకి ఇచ్చిన ఆస్తుల లిస్టు? నీకెక్కడిది? తర్వాత ప్రతి విషయంలో కూడా విజయలక్ష్మిని అవమానిస్తూ మాట్లాడే లైసెన్స్ నీకు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఎవరిచ్చారు నీకు? అంటే నీకు వాళ్ళ కుటుంబ విషయాలని పబ్లిక్లో పెట్టడానికి నిన్ను జగన్మోహన్ రెడ్డి తన రిప్రజెంటేటివ్గా నియమించుకున్నాడా? ఆర్ యూ ది అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్? ఏంటి? వాట్ ఈస్ యువర్ స్టాండ్? అంటే ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నోటికి ఏదొస్తే అది ఇప్పటి వరకు షర్మిల గురించి మాట్లాడాడు, విజయలక్ష్మి గురించి మాట్లాడాడు. ఆ తర్వాత మీరు చెప్పినట్టు అమరావతి గురించి చాలా నీచమైన, అత్యంత నీచమైన కామెంట్లు చేసిన వ్యక్తి. నేను ఆ పదాన్ని నేను వాడదలుచుకోలేదు, మీరు ఇంట్రడక్షన్లోనే చెప్పారు. అమరావతి అనేది అతి పవిత్రమైన ప్రదేశం, నా రాజధాని, నా రాష్ట్రానికి రాజధాని. అందువల్ల నేను అటువంటి నీచమైన ఒక పదాన్ని అతనేదో ఒక కుసంస్కారంతో వాడాడు కదా అని ఎవరు కూడా వాడరు. వాడే అంత నీచ బుద్ధి ఎవరికి ఉండదు. అంటే
ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం, ప్రతి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని ప్రతిబింబించేలాగా మాట్లాడటం గొప్పతనం అనుకుంటున్నాడు ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని పొద్దుటూరు ప్రజలు తిరస్కరించిన తర్వాత అతను కొంచెం ఆత్మావలోకనం చేసుకోవాలి. ప్రజలు నన్ను ఎందుకు తిరస్కరించారు అనేది తెలుసుకొని దానికి సంబంధించి ఏమన్నా కరెక్షన్స్ తీసుకోవాలి. కానీ ఏం చేస్తున్నాడు ఇతను? అతని పర్సనల్ విషయాలు మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడచ్చు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారని, ఆ 2 కుమార్తెల్లో పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది, అంటే కులాంతర వివాహం చేసుకుంది. ఈ విషయాలన్నీ చెప్పచ్చు. ఆ పెద్ద కుమార్తెని ఇతను యాక్సెప్ట్ చేసి పెళ్లి చేశాడు, ఆ తర్వాత ఇంట్లోకి రాణిస్తున్నాడా అని ఇటువంటి క్వశ్చన్లు అడగచ్చు. కానీ మనకేమో సంస్కారం అడ్డం వస్తూ ఉంటుంది. మనం అటువంటి విషయాలు మనం అడగము, అటువంటి విషయాల జోలికి మనం వెళ్ళము, మనకి సంబంధం కూడా లేదు. కానీ ఇతను వచ్చి ఈ రోజున నారా లోకేష్ ఒక ట్వీట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? విజయలక్ష్మి గారు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, నిండు 100 ఏళ్ళు జీవించాలి అని బర్త్డే విషెస్ పెట్టాడు. పెట్టినప్పుడు నీకు నిజంగా విజయలక్ష్మి మీద నీకు అంత కన్సర్న్ ఉంటే నువ్వేం చేయాలి? మా శివప్రసాద్ రెడ్డి నువ్వేం చెప్పాలి? మా అమ్మ విజయలక్ష్మికి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాడు. నారా లోకేష్ సహృదయుడు, మంచి హృదయంతో మా అమ్మకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు అని చెప్పాలి నువ్వు కానీ నీ బాస్ జగన్మోహన్ రెడ్డి కానీ. ఇది సంస్కారం ఉన్న నాగరికత తెలిసిన వ్యక్తులు చేసే పని. నువ్వేం చేసావు? నువ్వేం చెప్తున్నావు? ఎందుకు పెట్టావు లోకేష్ అని అడుగుతున్నావు. విజయలక్ష్మి ఆయురారోగ్యాలతో ఉండాలి అని అడగటానికి నువ్వెవడివి అంటున్నావు. ఇంతకన్నా నీచం ఉంటుందా? అసలు ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? అంటే ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నారు. ఉండకూడదని కోరుకుంటున్నావా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి? నువ్వు నీ బాస్ జగన్మోహన్ రెడ్డి అంటే విజయలక్ష్మి ఆయురారోగ్యాలతో ఉండకూడదు అని మీరు కోరుకుంటున్నారా మీ ఇద్దరు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? అంత కుసంస్కారం ఏంటి? లోకేష్ ట్వీట్ పెట్టాడు, నువ్వు ఆ ట్వీట్ని నువ్వు ఇగ్నోర్ చేయాలనుకుంటే ఇగ్నోర్ చేయొచ్చు, ఎక్నాలెడ్జి చేయాలనుకుంటే ఎక్నాలెడ్జి చేయొచ్చు. ఇగ్నోర్ చేయాలంటే నోరు మూసుకొని కూర్చోవాలి, ఎక్నాలెడ్జి చేయాలంటే ధన్యవాదాలు చెప్పాలి. ఈ 2 కాకుండా నువ్వు 3వ మార్గం ఎంచుకున్నావంటే నీది ఎంత కుసంస్కారం, నీ బుద్ధి ఎంత నీచమైనది, నీ ఎంత అల్పమైనది. ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. నువ్వెందుకు చెప్పావు మా నాన్నకి అని అడిగాడా లోకేష్? నువ్వెందుకు చెప్తున్నావు శుభాకాంక్షలు అని ఎవడన్నా అడుగుతాడా? అట్లా ఎవరన్నా అడుగుతారా? ఎవరో మన పుట్టినరోజుకి ఎవరైనా శుభాకాంక్షలు చెప్తే, బాగా కావలసిన వాళ్ళు శుభాకాంక్షలు చెబితే మనం ఇగ్నోర్ చేసినా కానీ వాళ్ళు ఏమనుకోరు. కానీ మనకి శత్రువు ఎవరైనా మనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే మనకు కూడా ఒక మంచి గౌరవమైన ఫీలింగ్ వస్తుంది. అతనితోటి శత్రుత్వం తగ్గిపోతుంది. వెంటనే మనం మెసేజ్ ఇస్తాం, థ్యాంక్ యూ బాస్, నా పుట్టినరోజు గుర్తుపెట్టుకొని శుభాకాంక్షలు చెప్పావు అని. ఆ రోజు నుంచి శత్రుత్వం పోతుంది, మిత్రత్వం మొదలవుతుంది. ఇది కదమ్మా ఏ పెద్దవాళ్ళైనా ఎవరైనా చెప్పేది ఇదే కదా. మరి ఈ మాత్రం లాజిక్ కూడా తెలియకుండా, ఈ మాత్రం నైతికత కూడా లేకుండా ఒక నీచ గుణాన్ని ప్రదర్శించే ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గురించి నువ్వు క్వశ్చన్ అడగటం, నేను సమాధానం చెప్పటం, ఏం సమాధానం చెప్పాలి? ఇంత నీచంగా లోకేష్ మా అమ్మకి శుభాకాంక్షలు చెప్పాడు అంటే లోకేష్ గొప్ప వ్యక్తి అనుకోక్కర్లా. లోకేష్ గొప్ప వ్యక్తి అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ లోకేష్ అని పెట్టావు అనుకో, మా అమ్మకి శుభాకాంక్షలు చెప్పావు థ్యాంక్ యూ అని పెడితే నీ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు ప్రజలు.
ఇంత నీచమైన అల్పమైన ఇటువంటి గుణాన్ని ప్రదర్శిస్తూ నీ వికృత రూపాన్ని ప్రజల ముందర ఆవిష్కరింపజేసుకుంటున్నావు. నిజంగా చెప్తున్నా కదా, మీరు ఆ వీడియో వినిపిస్తుంటే నేనే వినలేకపోయా. అందుకనే నేను మీరు వీడియో వినిపిస్తూ ఉంటే మధ్యలో ఆపిచ్చేసా. చిచిచి అటువంటి కుసంస్కారుల మాటల్ని మనం లెక్కలోకి తీసుకోవద్దు. విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పటము అంటే అది చాలా గొప్ప విషయం. నారా లోకేష్ ఇప్పటికే చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. నా తల్లిని అవమానించారు అసెంబ్లీలో, నేను నా తల్లినే కాదు మొత్తం ఏ తల్లిని అవమానించకుండా నేను చేస్తాను. నా తల్లినే కాదు ప్రతి తల్లిని నేను గౌరవిస్తాను అని చెప్పిన వ్యక్తి నారా లోకేష్. ఆయన చెప్పిన విషయాల ప్రకారం ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకని మనం చదువుకున్న వాళ్ళుగా, కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళుగా, సమాజంలో కొంత బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం లోకేష్ పెట్టిన ఆ ట్వీట్ని అప్రిషియేట్ చేద్దాం. దాన్ని అప్రిషియేట్ చెయ్యలేని కుత్సిత బుద్ధి ఉన్న వాళ్ళని గాలికి వదిలేద్దాం. సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా సార్, వాస్తవానికి రాచమల్లు మంచి చేయాలనో లేకపోతే మంచి ఆలోచనలు ఉంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పి మీ తల్లికి కూడా విషెస్ నువ్వు చెప్పు అని చెప్పిస్తారు, కానీ చెప్పిన వాళ్ళపై దాడి చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి తల్లికి శుభాకాంక్షలు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అంటే అదొక పెద్ద, ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని మళ్ళీ విశ్లేషించాలి. ఇప్పుడు తల్లి మీద కేసు వేసిన వాడు ఇంకా శుభాకాంక్షలు ఎందుకు చెప్తాడు? తల్లి మీద కేసు వేస్తారు. ఎవరు మీరు వేసారా? మీ తల్లి మీద కేసు వేసారా ఎప్పుడన్నా ఒక మాట ఏందమ్మా ఎట చేస్తా అన్నారా? ఏ కొడుకు కూడా తల్లి ఏం చేసినా స్వీకరిస్తాడు, స్వాగతిస్తాడు. ఎందుకు అంటే తల్లి కదా, మనకి జన్మనిచ్చిన వ్యక్తి కదా. మనకి జన్మనిచ్చిన తల్లి మనకి అన్యాయం చేస్తుందా? మన తల్లి ఏం చేసినా కరెక్టే కదా, ఏం చేసినా కరెక్టే. తల్లి ఏం చేసినా కరెక్టే. అసలు మనమందరం అయితే మరి అట్లా పెరిగిన వ్యక్తులం కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఆ విషయం విజయలక్ష్మి గారు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఏటు చెప్పలేడు కదా, ఎందుకంటే నేను కేసు వేసానని అందరితో వాళ్ళ పేపర్లో రాసుకుంటున్నాడు. నేను తల్లి మీద కేసు వేసాను ఘనుండి అని చెప్పుకుంటున్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడు. నాకు అసలు తల్లి మీద చెల్లి మీద ప్రేమ తగ్గిపోయింది, నాకు అసలు ప్రేమ లేదు అని చెప్పిన ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అందుకని మనము విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఎందుకు పెట్టలేదు అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంస్కారం ఏంటో అందరికీ తెలుసు కాబట్టి. షర్మిల వేసింది ట్వీట్. షర్మిల కుర్చీలో కూర్చొని ఉంటే వెనక నుంచి విజయలక్ష్మి హగ్ చేసుకుంటున్న ఫోటో పెట్టి అమ్మా చాలా సంతోషం అది ఇదని వేసింది. మనం అటువంటి బిడ్డల్ని మనం చూస్తాం, కానీ ఇటువంటి బిడ్డల్ని మనం చూడాలని కూడా మనం అనుకోం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏందని చాలా పూర్తిగా అయితే అర్థమైపోయింది. దీనికి మళ్ళీ రాచమల్లు ఆద్యం పోస్తున్నట్టుగా ఉంది. సో చూద్దాం సార్. నమస్తే. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.